ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అయితే రెండు తెలంగాణలో బద్ధశత్రువుల పార్టీలు. అయితే ఈ రెండు బద్ధశత్రువు పార్టీలు కూడా ఇక డీలిమిటేషన్ పైన ఏకతాటికి రావాల్సి వస్తుంది. ఈ రెండు పార్టీలు కూడా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వస్తుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ పైన మొదటి నుంచి స్టాలిన్ బలంగానే గలం వినిపిస్తున్నారు. అదే విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బలంగా గలం వినిపిస్తున్నాడు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో జనాభా ప్రాతిపదికన చూసుకుంటే తక్కువ జనాభా ఉంది. జనాభా నియంత్రణను దక్షిణ భారతదేశం పాటించింది కాబట్టి జనాభా లెక్కల్లో దక్షిణ భారతదేశం తక్కువ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జనాభా ప్రాతిపదికన జరగవద్దు, దీనికోసం ఉద్యమించాలి, పోరాటం చేయాలని మొదటి నుంచి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగానే దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా ఏకం చేయడానికి స్టాలిన్ నడుం బిగించాడని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే స్టాలిన్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ఇందులో తీర్మానాలు చేయబోతున్నారు. దాదాపు 30 ఏళ్ల వరకు డీలిమిటేషన్ ఉండొచ్చు. ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే 1971 లెక్కల ప్రకారం చేయాలి. అంతేకాకుండా ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో డీలిమిటేషన్ చేస్తే రాజ్యాంగ సవరణ చేసి దేశవ్యాప్తంగా ఒకటే రకంగా డీలిమిటేషన్ చేయాలి. సౌత్ ఇండియాకి ఒక రకంగా, నార్త్ ఇండియాకి ఒక రకంగా ఈ యొక్క డీలిమిటేషన్ చేయొద్దు అనేది కూడా వాదన వినిపిస్తున్నారు. అయితే డీలిమిటేషన్ సజావుగా జరిగితేనే దక్షిణ భారతదేశానికి లాభం జరుగుతుంది. లేని పక్షంలో దక్షిణ భారతదేశానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఉత్తర భారతదేశానికి ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ యొక్క డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఒకవేళ తెలంగాణలో కనుక అంటే ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ కనుక జరిగితే తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ స్థానాలు 17 ఉన్నాయి. 20 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 ఉన్నాయి, 153కు పెరిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ పరిధిలోనే 11 ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది అసెంబ్లీ సీట్లు. ఎందుకంటే తెలంగాణ జనాభాలో 42% హైదరాబాద్ లోనే జనాభా ఉంది కాబట్టి ఈ యొక్క సీట్లు పెరిగే అవకాశం ఓన్లీ హైదరాబాద్ కే ఉంటుంది. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 23 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఏపీలో ఇప్పుడు ఎంపీల సంఖ్య 25 ఉంది, 28 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కేరళలో జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 20 ఉంది. అయితే ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది, ఒక సీటు కోల్పోయే అవకాశం ఉంది. కేరళలో 19 తగ్గే అవకాశం ఉంది. తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ స్థానాలు 39 ఉన్నాయి, 41కి పెరిగే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో 28 ఉన్నాయి, 36 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటాయి. మొత్తం దక్షిణాదిలో పెరిగే సీట్లు 15 మాత్రమే. అయితే కేవలం మనము ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైతే ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు ఉన్నాయి, అవి 128 స్థానాలకు పెరిగే అవకాశం ఉంటుంది. బీహార్ లో 40 స్థానాలు ఉన్నాయి ఎంపీ స్థానాలు, ఇప్పుడు 70 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. మధ్యప్రదేశ్ లో 29 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 47కి చేరే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలో 48 నుంచి 68కి చేరే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ లో 25 నుంచి 44 పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇదంతా చూసుకున్నట్టయితే క్యాలిక్యులేషన్ చేస్తే కేవలం దక్షిణ భారతదేశానికి తక్కువ సీట్లు పెరుగుతాయి. అంతేకాకుండా ఉత్తర